హాయ్ ఫ్రెండ్స్, సీటెట్ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. సీటెట్ అంటే మనకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసరికి మనకు ఆగస్టు 19వ తారీఖు నుంచి ప్రారంభించబడే ఆన్లైన్లో సెప్టెంబర్ 18వ తారీఖు లోపు మీరు అప్లై చేసుకోవచ్చండి. పేమెంట్ చేయడానికి మాత్రం సెప్టెంబర్ 23వ తారీఖు మధ్యాహ్నం 3:30 వరకు వాళ్ళ టైం అనేది ఇవ్వడం జరిగింది. 8 డిసెంబర్ 2019 సండే రోజు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ పేపర్ 1 లేదా పేపర్ 2 లేదా పేపర్ 1 అండ్ 2 రెండింటి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో సీటెట్ వల్ల వచ్చే లాభం ఏంటంటే మీకు టెట్ ఎవరైతే రాయలేదో ఒకవేళ టెట్కు సమానమైనటువంటి క్వాలిఫికేషన్ కూడా సీటెట్ అని చెప్పుకోవచ్చు అండి. మీరు టెట్ ఉంటే డిఎస్సి రాయొచ్చు కదా, సీటెట్ ఉన్నా కానీ మీరు డిఎస్సి రాయొచ్చు అనమాట. సో అందుకే ఇది కూడా ఒక మంచి నోటిఫికేషన్ అండి. సో సెంట్రల్ వైడ్గా కూడా మీరు టీచర్ కాంపిటీషన్లో పోటీ పడే అవకాశం ఉంటుంది మీకు సీటెట్ అనేది కనుక ఉంటే. సో దీనికి వచ్చేసరికి మనకు చూద్దాం, ముందుకు వెళ్ళేసరికి మొత్తం చాలా 44 పేజీల నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ చూడండి, మనకు ఫీజు ఇచ్చారు. జనరల్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకైతే 700 రూపాయలు. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ అప్లై చేసుకుంటే 700 రూపాయలు. 2 పేపర్స్కి అప్లై చేస్తే 1200 రూపాయలు. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 350 రూపాయలు. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ అప్లై చేసితే 2 పేపర్లకు అప్లై చేస్తే 600 రూపాయలు. ఒకవేళ మీరు ఆఫ్లైన్ పేమెంట్ చేయాలనుకున్నట్లయితే కెనరా బ్యాంక్ కానీ సిండికేట్ బ్యాంక్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ పేమెంట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో మాత్రం డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా పేమెంట్ వివరాలు అయితే ఇచ్చారు. మనకు క్వాలిఫికేషన్ వివరాలు కూడా చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకు డిసెంబర్ 8వ తారీఖు సండే రోజు కండక్ట్ చేస్తారని చెప్పాను. మార్నింగ్ వచ్చేసరికి పేపర్ 1 కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి పేపర్ 2 కండక్ట్ చేస్తారు. పేపర్ 1 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 9:30 నుంచి 12 noon ఆఫ్టర్నూన్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. తర్వాత పేపర్ 2 వచ్చేసరికి 2 PM నుంచి మనకు 4:30 PM మధ్యలోగా ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 మొత్తం 2 పేపర్లు కూడా 2.5 hours అనేది మీకు టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో పేపర్ 1 అంటే ఏంటి, పేపర్ 2 అంటే ఏంటి? సో పేపర్ 1 అంటే 1st to 5th క్లాస్కి ఎవరైతే బోధించాలి, ప్రైమరీ స్కూల్కి టీచర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. పేపర్ 2 రాయాల్సిన వాళ్ళు 6th to మనకి ఇచ్చారు, ఇక్కడ చూపిస్తాను, 6th to 8th వరకు అనమాట. సో వీళ్ళకి పేపర్ 2 ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్రెస్ట్ని బట్టి 2 పేపర్లు కూడా రాస్తామంటే 2 పేపర్లు కూడా రాసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో దీని క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. క్వాలిఫికేషన్స్ ఉంటే 2 పేపర్లు కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు ఇందులో ఏ క్వాలిఫికేషన్ కానీ పేపర్ 1కి రాయొచ్చు అనమాట. క్లియర్గా వినండి. సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ పోస్డ్ ఆర్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 2 సంవత్సరాల డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది 50% మార్కులతో పాస్ అయినా కానీ లేదా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు అని ఇచ్చారు మనకి ఇక్కడ. నెక్స్ట్, లేదా సీనియర్ సెకండరీ 40% మార్కులతో పాస్ అయినా కానీ లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నా కానీ దీనికి అప్లై చేయొచ్చు అని ఇచ్చారు మళ్ళీ. తర్వాత సీనియర్ సెకండరీ 50% మార్క్స్ పాస్డ్ ఆర్ అపియరింగ్. సో ఇది వచ్చరికి 4 సంవత్సరాల, అదేమో 2 సంవత్సరాల డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఇక్కడ వచ్చరికి మనకు బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఈఎల్ఈడి అనమాట. సో 2 సంవత్సరాల డిఈడి ఉన్నా సరిపోతుంది, ఓకేనా. ఒకవేళ 4 సంవత్సరాల బిఈఎల్ఈడి ఉన్నా కానీ పాస్ అయినా కానీ లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నా కానీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. యాట్ ద సేమ్ టైం మళ్ళీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, అదే విధంగా ఇచ్చారు మనకి ఇక్కడ కింద ఇచ్చేచ్చండి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్స్ ఏవి లేవు మీ దగ్గర అనుకుంటే కింద గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యండి, అదేవిధంగా బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై ఈ యొక్క పేపర్ 1కి అప్లై చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి ఇది 6th to 8th ఎలిమెంటరీ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రీచ్ లేదా టీచింగ్ చేయడం కోసం అర్హులు అనమాట. వీళ్ళ క్వాలిఫికేషన్ చూద్దాం. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, అదేవిధంగా డిఈడి ఫైనల్ ఇయర్ కానీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ ఈ పోస్టులు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా గ్రాడ్యుయేషన్తో పాటుగా ఫస్ట్ ఇయర్ బీఈడి చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు. పాస్ అయినా కానీ లేదా చేస్తున్నా కానీ అప్లై చేసుకోవచ్చు. బీఈడిలో మీరు జాయిన్ అయినప్పటికీ అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత మళ్ళీ ఇంకో క్వాలిఫికేషన్ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యండి, మళ్ళీ 40% మార్కులతో ఫస్ట్ ఇయర్ పాస్ అయినా కానీ లేదా చదువుతున్నా కానీ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇది బీఈడి బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక్కడ మళ్ళీ ఇచ్చారు ఏమి ఇచ్చారంటే మన బిఈఎల్ఈడి అంటే బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 4th ఇయర్లో కంప్లీట్ అయినా కానీ 4 సంవత్సరాల కోర్స్ అనమాట. ఇది కంప్లీట్ అయినా కానీ లేదా ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్ దీనికి అప్లై చేసుకోవచ్చు. కింద కూడా అదే ఇచ్చారు మనకు. బిఏ లేదా బిఎస్సిఈడి లేదా బిఏఈడి లేదా బిఎస్సిఈడి 4 సంవత్సరాల కోర్సులో కంప్లీట్ అయినా కానీ లేదా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా
దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. కింద ఇచ్చారు చూడండి, గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యండి మనకు బీఈడి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా లేదా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు మనకు. సో సీటెట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి నెగటివ్ మార్కింగ్ కూడా లేదు. సో ఇక్కడ వచ్చారు పేపర్ 1 వచ్చరికి ఫస్ట్ టు 5th క్లాస్కి ఎవరైతే టీచింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. 6th to 8th క్లాస్ వరకు టీచింగ్ చేయాలనుకున్న వాళ్ళు పేపర్ 2 రాయాల్సి ఉంటుందండి. సో పేపర్ 1 సిలబస్ ఇచ్చారు మనకు చూడండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి వచ్చరికి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తర్వాత 30 మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2.5 hours అనేది మనకు టైం లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటి పేపర్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉన్నటువంటివి. తర్వాత లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, 2 లాంగ్వేజెస్ని. తర్వాత మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి మీకు ఈ పేపర్ అనేది మొత్తం రావడం జరుగుతుంది. 150 ప్రశ్నలు, 150 మార్కులకి ఈ యొక్క పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. తర్వాత వచ్చేసరికి మనకు పేపర్ 2 వచ్చేసరికి వీళ్ళకు సిలబస్ ఇచ్చి చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 2 30 ప్రశ్నలు 30 మార్కులకు. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 2 టాపిక్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఇక్కడ 60 ప్రశ్నలు 60 మార్కులకు, సోషల్ స్టడీస్ ఆర్ సోషల్ సైన్స్ కలిసి 60 ప్రశ్నలు 60 మార్కులకు ఈ యొక్క పేపర్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఇందులోకి వెళ్ళి 2 లాంగ్వేజెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ప్రిఫరెన్స్ కింద. సో మీకు ఈ సీటెట్ అనేది ఇక్కడ చూడండి మనకు క్లియర్గా ఇచ్చారు 8th పాయింట్లో. లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మెయిన్ క్వశ్చన్ పేపర్ షెల్ బి బైలింగ్వల్, హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మీరు ఇంగ్లీష్లో రాసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో దీని వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు 7 years వరకు వ్యాలిడిటీ ఉంటుందండి. వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ సీటెట్ సర్టిఫికేట్ అని మనకు క్లియర్గా ఇచ్చారు 11th పాయింట్ దగ్గర. చూడండి, ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ సీటెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఫర్ అపాయింట్మెంట్ విల్ బి 7 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఇట్స్ రిజల్ట్స్ ఫర్ ఆల్ కేటగిరీస్. రిజల్ట్ వచ్చిన రోజు నుంచి మీకు 7 years వరకు మీకు వ్యాలిడిటీ అయితే ఉంటుందని ఇచ్చారు. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకటి చూస్తే మీకు అయిపోతుంది. సిలబస్ క్లీన్గా అంటే మొత్తం బ్రీఫ్గా ఇచ్చారు. సిలబస్ అనేది ఒకసారి చూసుకోండి, ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అని చెప్పేసి ఇవి చూసుకొని చదువుకోండి ఫ్రెండ్స్. అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడెక్కడ ఎగ్జామ్ రాసుకోవచ్చు అనేది ఒకసారి చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉందండి. తెలంగాణ వచ్చేసరికి మనకు హైదరాబాద్ అనేది ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి పూర్తిగా చూసుకుని అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.